ప్రస్తుతం మనం ఖమ్మం జిల్లా మధిర నియోజకవర్గం ముదిగొండ మండలం న్యూ లక్ష్మీపురం గ్రామ పంచాయతీ పరిధిలోని ముదిగొండ మండల బీఆర్ఎస్ పార్టీ ప్రధాన కార్యదర్శి గడ్డం వెంకటేష్ గౌడ్ గారి దగ్గర ఉన్నాం. నమస్కారం సార్. మీరు బీఆర్ఎస్ పార్టీలో ఎంతకాలం నుంచి పనిచేస్తున్నారు సార్? బీఆర్ఎస్లో ఇప్పుడు నేను 9 years దాటింది సార్. నేను పార్టీలో జాయిన్ అయ్యి నేను ఇంతకుముందు వేరే పార్టీలో పనిచేశాను ఒక 20 సంవత్సరాల దాకా. తర్వాత రాజకీయంగా నాకు కొంత అంతకుముందు ఉన్న పార్టీలో మా భార్య గ్రామ సర్పంచ్గా పోటీ చేసి మన అనేవాళ్ళే పార్టీ వ్యక్తులని హాని చేసి నా భార్యను ఓడించడం జరిగింది. తర్వాత మా మాజీ ఇప్పుడు ఎంపీపీ గారు సామినేని ప్రసాద్ గారు, మేము ఇంకా ఈ మండల వేదికగా చాలామంది ఇప్పుడు మన లింగాల కమ్మలరాజు గారి ఆధ్వర్యంలో మేమంతా బీఆర్ఎస్ పార్టీలో చేరటం జరిగింది సార్. సార్ మీరు గత 10 ఏళ్ళు బీఆర్ఎస్ అధికారంలో ఉన్న సార్, మన గ్రామ పంచాయతీలో కానీ మండల లెవెల్లో ఎలాంటి డెవలప్మెంట్ కార్యక్రమాలు కొనసాగినాయి సార్? బీఆర్ఎస్ పార్టీ మాకు నియోజకవర్గంలో ఎమ్మెల్యే గారు లేకపోయినా ఎమ్మెల్యే ఆపోజిట్ పార్టీ బట్టి గారు ఉన్నారు కాంగ్రెస్ నుంచి. అప్పుడు అధికార పార్టీ మేము టీఆర్ఎస్ పార్టీలో ఉన్నా మాకు డెవలపింగ్ అనేది కొంత ఎమ్మెల్యే ఆయన ఉండే కాబట్టి కొంత ఇబ్బంది ఉండే. కాకపోతే తర్వాత అనుకోకుండా మళ్ళీ మా కమ్మలరాజు గారు జడ్పీ చైర్మన్ కావటం, ఆయన ద్వారా కొంత మేము గ్రామాలలో స్కూల్ బిల్డింగ్స్ కానీ రోడ్లు కానీ ఇంకా ఇలాంటివన్నీ మేము సార్ ద్వారా కొంత మా నియోజకవర్గంలో డెవలప్ చేసుకోవటం జరిగింది. సార్ మన మండలంలో గ్రామ పంచాయతీలో అంటే పారిశుద్ధ పనులు కానీ, సీసీ రోడ్ల నిర్మాణం కానీ, వీధి లైట్ల పరిస్థితి కానీ, అలాగే డంపింగ్ యార్డ్స్ కానీ, శ్మశాన వాటికలు కానీ, పల్లె ప్రకృతి భవనాలు కానీ, ఇలా ఈ డెవలప్మెంట్ కార్యక్రమాలు ఎలా ప్రజలకు చేరువైనాయి సార్? కేసీఆర్ గారి నాయకత్వంలో ప్రతి విలేజ్లో అసలు గ్రామ పంచాయతీలు మున్సిపాలిటీలనే ఈ చెత్త సేకరించే వాళ్ళంటే తెలుసు. అంతకుముందు ప్రతి విలేజ్లో ఎవరింట్లో వాళ్ళు ఊడ్చుకొని పెంట దుబ్బలలో వేసుకునే పద్ధతి పల్లెటూళ్ళలో. అలాంటిది మరి కేసీఆర్ గారు ముఖ్యమంత్రి అయిన తెలంగాణ ముఖ్యమంత్రి అయినా కానీ ప్రతి విలేజ్లో ఒక గ్రామ పంచాయతీకి ఒక ట్రాక్టర్, దానికి ఒక ట్రక్కు, మళ్ళీ అలాగే వాటర్ ట్యాంకు, ఆ చెత్తని డైలీ డ్రైవరు దానికి ఒక అసిస్టెంట్ వాళ్ళిద్దరు సేకరించి తీసుకుపోయి డంపింగ్ చేయటం. అలాగే శ్మశాన వాటికి కూడా ఇంతకుముందు ప్రతి గ్రామంలో ఎవరన్నా చనిపోతే వాళ్ళని తీసుకుపోవాలంటే ఈ శ్మశాన వాటిలో, లేకపోతే ఎవరైనా భూమి ఉన్న రైతు వారికి ఉండే వాళ్ళైతే వాళ్ళ చేలలో అంత్యక్రియలు చేసుకోవటం పెట్టుకోవటం, లేకపోతే కొన్ని కుటుంబాలకు కూడా శ్మశానంలో కూడా వాళ్ళని చేయని పరిస్థితి కూడా మా గ్రామంలో పక్క గ్రామంలో కూడా ఒక ఆడి తీసుకుపోయిన బాడీని కూడా 4-5 గంటలు శ్మశానంలో అంత్యక్రియలు చేయకుండా ఆఫ్ చేసిన సందర్భం కూడా ఉంది. కేసీఆర్ గారు వచ్చినాకలి ప్రతి గ్రామంలో, మా గ్రామంలో స్టార్టింగ్లోనే వైకుంఠ ధామం కట్టి బ్రహ్మాండంగా అక్కడ అందరూ ఆడవాళ్ళు మగవాళ్ళు స్నానాలు చేయటానికి కానీ, బాడీని కాల్చడానికి మంచిగా కట్టి అక్కడ రకరకాల చెట్లు కూడా అక్కడ వచ్చి కూకోవటానికి ఏర్పాటు చేయడం జరిగింది. డ్రంప్ యార్డ్ కూడా ఉంది మా గ్రామం. ఇలా అంతకుముందు కూడా రాష్ట్రపతి అవార్డు కూడా తీసుకున్న దాంట్లోనే ప్రతి ఇంట్లో మా విలేజ్లో లెటర్ రూమ్ అనేది లేని హౌస్ లేదు. ప్రతి ఇంటికి ఎవరు ఏ మహిళ కూడా మా గ్రామంలో బయటికి లెటర్ రూమ్ పోవటానికి వీల్లేదు. దాదాపు 70% కూడా రోడ్లన్నీ కూడా మా గ్రామంలో దగ్గర అయినాయి. ఇక కొద్దిగా ఉన్నాయి. మొన్న కూడా వాళ్ళు కూడా ఆపోజిట్ వాళ్ళు కూడా మొన్న కొన్ని విలేజ్లో కొన్ని రోడ్లు 1-2 వేశారు. అంతకుముందు కూడా వేసాం ఈ గ్రామంలో. మా గ్రామంలో కస్తూర్బా జూనియర్ కాలేజ్ హాస్టల్ ఉంది మా గ్రామంలో ఉంది. సబ్ స్టేషన్ ఉంది మా గ్రామానికి. ఉండవలసిన విలేజ్ చిన్నదైనా అన్ని వనరులు మంచిగా రాముల వారు టెంపుల్ కట్టుకున్నాం, మజీద్ ఉంది, చర్చీలు ఉన్నాయి మా విలేజ్లో. అందరం కూడా సరే పార్టీలు ఎలక్షన్ మూమెంట్లో ఉన్న తర్వాత అందరం సోదర భావంతో కూడా కలిసి గ్రామ అభివృద్ధికి మేము కూడా అందరం కృషి చేస్తూనే ఉంటాం. ఆ ఎలక్షన్ ఉన్నంతసేపే వాళ్ళ పార్టీ వాళ్ళు, మా పార్టీ మేము కార్యక్రమాలు చేసుకుంటాం. గ్రామ పరంగా అయితే మా విలేజ్ మంచి డెవలపింగ్లో ఉంది సార్. గత 10 ఏళ్ళ బీఆర్ఎస్ పాలనలో
మన గ్రామానికి మండలానికి డబుల్ బెడ్రూమ్ ఇల్లు కానీ, దళిత బంధు కానీ, బీసీ బంధు కానీ, యాదవుల గొర్రెల పంపిణీ కానీ ఈ కార్యక్రమాలు ఎలా ప్రజలకు అందినాయి సార్? మా విలేజ్లో ఎక్కువ శాతం యాదవ్స్, ఇక్కడ మెజార్టీ పీపుల్స్ వాళ్ళే ఉన్నారు. దాదాపు వాళ్ళ యొక్క 400 ఓటింగ్ ఉంది మా విలేజ్లో. వాళ్ళందరికి కూడా రైతులు అనే కాదు, మామూలు కూడా అందరికీ జీవాల లోన్లు తీసుకోరు. ప్రతి కుటుంబం నుంచిగా వాళ్ళందరూ గవర్నమెంట్ సబ్సిడీ ద్వారా అందరూ జీవాలు రుణాలు తీసుకున్నారు. దళిత బంధు అనేది మా విలేజ్ వచ్చేకల్లా లాస్ట్ మూమెంట్లో మేము కూడా కేసీఆర్ గారి నాయకత్వంలో చింతకాని మండలం చేసి తర్వాత మాకు మధ్య కూడా ఇస్తేనే వాగ్దానం చేశారు. అనివార్య కారణాల వల్ల గవర్నమెంట్ పోవటం, లేకపోతే మా విలేజ్లో కూడా అందరికీ మేము దళిత బంధు ఇప్పించడానికి అందరినీ లిస్ట్ అవుట్ కూడా చేసాం. కాకపోతే బై మిస్టేక్ కేసీఆర్ సారు రాకపోవటం వల్ల ఆగిపోయింది. పింఛన్లు కూడా కేసీఆర్ నాయకత్వాలు అందరికీ వృద్ధా పింఛన్స్ కానీ, మరి వీళ్ళు హ్యాండిక్యాప్డ్స్ కానీ, వీళ్ళందరికీ వితంతు పింఛన్లు కానీ అందరికీ దగ్గర ఒక 90% మా విలేజ్లో ఏదన్నా బై మిస్టేక్ వాళ్ళకి కొన్ని సర్టిఫికెట్స్ ఏమన్నా వీళ్ళకి ఇది ఉంటుంది కదా, మన ఫిజికల్గా సర్టిఫికెట్ లేక కొంతమంది వ్యక్తులు దాన్ని పాపం లబ్ధి పొందలేకపోయారు. బాధగానే ఉంది ఆ విషయంలో. ఎందుకంటే వాళ్ళకి డాక్టర్ ద్వారా తీసుకోవాల్సినవి కాబట్టి వాళ్ళకి పర్సంటేజ్ ఏటే కాడ ఏమన్నా లోపాలు జరిగితే కొంతమంది ఆ బెనిఫిట్ పొందలేకపోయారు. కానీ తతిమ వారందరూ కూడా పింఛన్లు ఏదైతే కేసీఆర్ గారు ఆ 2,000 ఆ 3,000 ఇచ్చాడో అదే వస్తాయి. ఈ రేవంత్ రెడ్డి గారు నేను 4,000 ఇస్తా, 6,000 ఇస్తా, 8,000 ఎవరికి కూడా ఇంతవరకు కూడా గీత కార్మికుడిగా నాకు కూడా పింఛన్ వస్తుంది. గీత కార్మికులు కేసీఆర్ 50 సంవత్సరాలు ఉన్న వాళ్ళకే గీత కార్మిక పింఛనాడు. ఆ 50 సంవత్సరాల గీత కార్మిక పింఛన్ నేను కూడా 2,000 తీసుకుంటే అదే పింఛన్ వస్తుంది. కానీ ఇంతవరకు ఎలాంటి మళ్ళీ పింఛన్ లేదు. గీత కార్మికుల వాళ్ళకి కూడా మన రేవంత్ రెడ్డి గారి వల్ల ఏ లాభం వచ్చింది లేదు. గౌడ్స్కి కేసీఆర్ సార్ ఉన్నప్పుడు ఇంతకుముందు రకం కట్టాలి. మనం తాళుగు ఇవ్వాలంటే ఆబ్కారీ వాళ్ళకి మనం కంపల్సరీగా చివర్ల పన్ను అనేది కట్టి రకం కడితేనే తాళుగు ఈయనిచ్చేవాళ్ళు. పట్టేదారికి మొదల పన్ను కట్టాలి. మరి అలాంటిది కేసీఆర్ వచ్చినాక అసలు ఫ్రీ, మీకు గవర్నమెంట్కి మీరు 5 NP కట్టేది లేదు. ఆరాంగా మంచిగా గీసుకున్నట్టే ఇలా గౌడ్స్ అందరూ మంచిగా తాళ్ళు గీసుకొని ఇలా ఎవరికి రూపాయి కట్టేది లేదు. ఏదైనా చెట్టు వానరుకుంటేనే ఆయనకి 200 చెట్టుకి ఎంతో ఇస్తారు, గీసుకుంటారు. గౌడ్స్కి కూడా మంచి ఇది చేసిండు సార్ కేసీఆర్ గారు. వచ్చుంటే ఇంకా గీత కార్మికులు కూడా చేయాల్సినవి ఉన్నాయి వారికి కూడా. ఎందుకంటే యాదవులకి వేరే ముత్తరాజులకి ఎలాగా ఇచ్చారు సబ్సిడీ మీద లోన్లు, గీత కార్మికులకు కూడా సార్ వచ్చినట్టయితే అలాంటివి కూడా ఇచ్చితే గీత కార్మికులు కూడా లబ్ధి పొందేవాళ్ళు. కాకపోతే అవకాశం రాలేదు. సార్ మీరు 10 ఏళ్ళ పాలనలో రేషన్ కార్డుల పంపిణీ జరగలేదు అంటున్నారు సార్. ఇది ఎందుకు, ఎక్కడ జాప్యం జరిగింది సార్? రేషన్ కార్డులు అని ఫస్ట్ దప్పాలు ఇచ్చారు. బీఆర్ఎస్ గవర్నమెంట్ వచ్చినాక కూడా నా కొడుకు కూడా మ్యారేజ్ చేశా, మా బాబుకు కూడా బీఆర్ఎస్ గవర్నమెంట్ వచ్చినాక కార్డులు ఇచ్చారు. కాకపోతే నెక్స్ట్ 5 years తర్వాత కొంతమందికి రావాల్సింది ఉంది. అందులో నేను కూడా తప్పు పట్టలే. ఇంకా కొంతమంది ఇప్పుడు ఒక ఇంట్లో 4 ఫ్యామిలీస్ ఉన్నప్పుడు కొడుకులు పెళ్ళి ఏర్పడ్డాక వాళ్ళకు కూడా ప్రభుత్వం రేషన్ కార్డు ఇవ్వాలి. ఒకే కార్డు మీద కుటుంబం అందరికంటే ఈ రోజుల్లో ఇప్పుడు ఏంటంటే ఉమ్మడి కుటుంబాలు తక్కువ. పెళ్లి కాగానే వాడు భార్యను తీసుకుంటున్న వాడు ఏర్పడిపోతాడు. కాబట్టి వాడికి కార్డు కావాలి. ప్రభుత్వం నుంచి వచ్చే ఏ ఫలితాలను వచ్చినా పొందాలి. కాబట్టి ప్రభుత్వం కొన్ని ఇచ్చింది, అసలు ఇవ్వలేదు అనేది తప్పది. బీఆర్ఎస్ గవర్నమెంట్లో కంపల్సరీగా ఇచ్చారు. నెక్స్ట్ టైం తెలకల్లా ఇవ్వబోతేలకల్లా గవర్నమెంట్ మారింది, అంతేగాని వేరే ఉద్దేశం లేదు సార్. సార్ ఇన్ని సంక్షేమ కార్యక్రమాలు ప్రజలకు అందినాయి అంటారు సార్. మరి బీఆర్ఎస్ పార్టీ అధికారం రాలేకపోయింది, కారణం ఏమై ఉంటుంది సార్? మేము కూడా అదే చాలా మెంటల్గా లీడర్షిప్ అందరూ చేసేవాళ్ళం కూడా. మరి కేసీఆర్ రైతుల్ని కడుపులో పెట్టుకొని వాళ్ళకి 24 గంటల కరెంటు, మరి రైతు బీమా, రైతు బంధు. నాకు మా ఒక ట్రాక్టర్ ఉండే, మొన్న నా ట్రాక్టర్ డ్రైవర్ వాళ్ళ బ్రదర్కి 4 కుంటల పొలం ఉంటే పోయి చూడు అబ్బాయి చనిపోతే నేను అది పెట్టించేది రైతు బీమా 5 లక్షలు. అంటే ఇంతకుముందు నేను లీడర్షిప్ చేసిన నాయకుడిని అయినా కూడా చనిపోతే పోయి పరామర్శించో, బాగు అమ్మ పిల్లలకి అండగా ఉంటాం అది ఇది చెప్పేవాళ్ళు. కానీ ఊరు కూడా 10,000 జేబులు పెట్టేవాళ్ళు. కానీ కేసీఆర్ సార్ ఆ కుటుంబాన్ని 5 లక్షలు, వారం రోజుల్లో 5 లక్షలు అంటే ఆశామాషి వ్యవహారం కాదు సార్. ఈ ప్రపంచంలో ఏ ప్రభుత్వం, ఏ ప్రధాని, ఏ నాయకుడు ఇచ్చిన వాళ్ళు లేడు.
కాకపోతే ప్రజలు ఎందుకు మరి చిన్న చిన్న విషయాలకి అట్టయి మరి కేసీఆర్ సార్ని మరి ఎందుకు మర్చిపోయారో అర్థం కావట్లేదు. కానీ మర్చిపోవాల్సిన నాయకుడు కాదు. 24 గంటలు ఆరాం కరెంట్. నేను వ్యవసాయం చేశా, కరెంటు టైంకి వచ్చేకల్లా 10 గంటలకు కరెంట్ అంటే మన ఇంట్లో చుట్టాలది ఫ్రెండ్ ఉన్నా, ఎవరిది మ్యారేజ్ ఉన్నా, ఆడ చనిపోయిన ఉన్నా మళ్ళీ ఆ కరెంటు పోతే అత్తుతో రాదని రైతు ఆ మోటార్ కాడ పోయి కూకోవాలి. ఆ 3 గంటల సేపు నీళ్ళు కట్టుకునే పొలం పండిది. మరి కేసీఆర్ వచ్చినాక నువ్వు 24 గంటలు ఎత్తి ఏ టైం పైన ఫంక్షన్ చూసుకుంటున్నావు, వస్తున్నావు, మోటార్ పొలానికి పెట్టుకుంటున్నావు, మిరప తోట కట్టుకుంటున్నావు, పత్తి. మరి అలాంటి సౌకర్యాలు కల్పించిండు ఆయన. రైతులకు 2 పంటలకి మరి రైతు బంధు ఇచ్చిండు. మరి ఎందుకు ప్రజలు ఏదో రేవంత్ రెడ్డి నేను 2 లక్షల రుణమాఫీ చేస్తా, మీకు 10,000 నుంచి 15,000 పెంచుతా అంటే కొంతమంది నమ్మిండ్రు. కానీ అలా రైతులు కూడా చాలా సఫర్ అయ్యి బాధపడతారు. ఎందుక మనం మంచి నాయకుడిని వదిలిపెట్టి మనం ఇట్లా చేసుకున్నామని ఇలా ప్రజలంటే నేనేదో బీఆర్ఎస్ పార్టీ లీడర్ చెప్తాం కదా సార్. ఒకసారి మీరు అందరూ కూడా మీడియా వారు మిరప తోటల దగ్గర పోండి సార్. మాలాంటి వాళ్ళు కూడా కాదు. ఎందుకంటే అక్కడ అందరూ మహిళలందరూ తోటలలో పనిచేస్తారు. ఎలా ఉందమ్మా ఈ ప్రభుత్వం, ఎలా ఉంది కేసీఆర్ సార్ ప్రభుత్వం ఎలా ఉందని వారి అభిప్రాయం తెలుసుకుంటే మీకు అసలు ఆ ప్రజలు ఏం చెప్తారు, ఆ మహిళలు ఏం చెప్తారు అంటే 2,000 ఇస్తానండి వాళ్ళు. ఇచ్చిండా? గ్యాస్ సబ్సిడీ అండి ఇచ్చిండ? ఎవరికన్నా గ్యాస్ సబ్సిడీ? పింఛన్లు 4,000 అండి ఇచ్చిండా? కేసీఆర్ కిట్టు ఒక మహిళ హాస్పిటల్లో పోతే మా ఖమ్మం హాస్పిటల్లో ప్రైవేట్ హాస్పిటల్ తలదన్నే విధంగా ఉండి ఆడ డెలివరీ కాగానే ఆడపిల్లగాళ్ళు అయితే 13 ఏళ్ళు, మగ పిల్లగాడు అయితే 12,000 ఇచ్చి ప్రభుత్వం వెహికల్ ఇచ్చి వాళ్ళని ఇంటికి తీసుకొచ్చి దింపిపోయారు. ఇవాళ ఉందా? హాస్పిటల్లో పోతే అసలు ఆడ చూడబుద్ధి కాని పరిస్థితి. అంతకుముందు ఎట్లా నీట్గా మా ఇల్లు ఎలా ఉందో అలా ఉంది హాస్పిటల్. ఇవాళ దాని పరిస్థితి చూస్తే ఘోరంగా ఉంది. మరి ప్రజలు ఇవాళ అదే బాధపడతారు. అందరూ ఎందుకు చేసుకున్నాం ఇట్లా అనవసరంగా మాయగా నమ్మి ఓట్లు ఎత్తి మన తప్పే మనం తెలుసుకున్నాం. కేసీఆర్ సార్ ఎప్పుడు ఎలక్షన్ పెడితే అప్పుడు మామూలు మెజార్టీగా అంటే నేను చెప్పటం కాదు, ప్రజల నిర్ణయం అది. ప్రజలు ఇవాళ ఆ విధంగా ఆవురు అంటారు. ఎప్పుడు ఎలక్షన్ అవుతుందా, కేసీఆర్ సార్ మళ్ళీ ఎప్పుడు ముఖ్యమంత్రి అవుతాడు అనేది చూస్తాం సార్. కాంగ్రెస్ పార్టీ 6 గ్యారంటీలు ప్రవేశపెట్టింది సార్. ఈ 6 గ్యారంటీల మీద ప్రజల స్పందన ఏ విధంగా ఉంది సార్? ప్రజలు అదే నేను ఇప్పుడు చెప్పి మీరు కూడా, ఎందుకంటే మహిళల దగ్గరికి వెళ్తే ఈ 6 గ్యారెంటీలు మీకు ఏమి ఇచ్చిండమ్మా రేవంత్ రెడ్డి సారు, మీకేమన్నా 2,000 పెంచి ఇది ఇచ్చిండా మహిళలకి? దాన్ని అది ఇచ్చాడా మీకు? మరి తులం బంగారం నీ బిడ్డ పెళ్లి చేసి తులం బంగారం ఇచ్చిండా నీకు? మరి లేకపోతే నీకు ఇందిరమ్మ ఇల్లు ఇచ్చిండా? ఏమి ఇచ్చిండో చెప్పను. ఆయన్ని సబ్సిడీ గ్యాస్ సబ్సిడీ ఇస్తాడా చెప్పను. ఎంతమంది మా విలేజ్లో ఊరికొచ్చింది ఒకసారి చూపెట్టమని సబ్సిడీ? ఏమీ లేదు. మాటల గారెడు చెప్పిండు తప్పుకోండు. మాట్లాడితే కేసీఆర్ సార్ మీద నిందేటేది డబ్బులన్నీ అప్పులు చేసిపోయిండు. అప్పులు చేయటమే సార్. ఆడ డెవలప్ చేసిండు. చాలా పెద్ద పెద్ద ప్రాజెక్టులు కట్టిండు. రోడ్లు నేషనల్ హైవే రోడ్లు వచ్చాయి. మహానగరమైంది హైదరాబాద్ సిటీ. మరి ఎవడైనా నేను ఇవాళ ఇల్లు కట్టుకుంటాను. ఇల్లు కట్టుకున్నప్పుడు నేను 4 రూపాయలు ఖర్చు పెట్టింది ఇల్లు కాదుగా. నా దగ్గర ఒక 4 రూపాయలు అవసరం వచ్చినప్పుడు 2 రూపాయలు అప్పు తెచ్చి చేసుకోవాలి, మళ్ళీ కష్టపడతాను. ప్రభుత్వమైన అంతే. మరి అంతేగాని నాకేం మాట్లాడితే నేను అప్పు చేసిపోయినాను నేను తీర్తే ఏం తీరుతాండి? ఆయన అప్పు చేసిపోతే ఏం తీరుతాండి? నేను అన్నీ ఆ కళ్ళకి అక్షరాలు కట్టినట్టు చేసిన డెవలప్ ఆపడుతుంది. కొన్ని వేల కోట్లు పెట్టి వాళ్ళ ప్రాజెక్టులు తెచ్చి తెలంగాణ రాష్ట్రాలకు వరంగల్, నిజామాబాద్, మెదక్ అటు వాళ్ళకి నీళ్ళు లేవు. మా చుట్టాలు కూడా మెదక్ పోతున్నాను. అటు సిద్దిపేట గట్టి పోతే మొక్కజొన్న చేయలేస్తే వర్షానికి పండితే నేను పండినట్టు, లేకపోతే లేదు. ఇలా వాళ్ళకి పుష్కలమైన వాటర్ కన్వీనియంట్ వచ్చింది. మాకంటే సాగర్ నీళ్ళు ఉన్నాయి సార్. అంతకుముందు వాళ్ళకి లేవు కట్టు. మరి ఇవన్నీ ఆపట్లేదా నీకు? పెట్టుబడి పెట్టింది ఏ వ్యాపారం నడదు, వ్యవసాయం నడదు, ఏది నడదు సార్. సార్ త్వరలో స్థానిక సంస్థ ఎలక్షన్ రాబోతుంది సార్. ఎలక్షన్లు అంటే డబ్బు, మద్యం ఏరులై పారిస్తున్నాయి అంటున్నారు సార్. రాజకీయ పార్టీలే ప్రజలను ప్రలోభాలకు గురి చేస్తున్నాయి అంటున్నారు సార్. వీటి నిర్మూలన కోసం ఒక సీనియర్ రాజకీయ పార్టీ నాయకుడిగా ఉన్నారు. ప్రజలకు ఎలాంటి చైతన్యం తీసుకొస్తారు సార్? నేను అనేది నేను కూడా నా మనస్సాక్షి. ఎందుకంటే నేను కూడా సర్పంచ్గా నా భార్యని పోటీ చేసి నేను కొంచెం ఆర్థికంగా దెబ్బతింటానికి కూడా చాలా కారణం అది ప్రజల తప్పు కూడా కాదు. ఎందుకంటే మన లీడర్ల తప్పే. ఎవరి కాదు నేను పదవి కావాలి, నేను సర్పంచ్ కావాలని పోతే మనమే ఫస్ట్ సారా ప్యాకెట్ల కానించి చీరల కానించి చీరలు పోయి మనీ కాడికి వచ్చింది. మనీ అంటే నేను 500 పోయింది సార్. నేను ఎలక్షన్లో నేను 500 ఇస్తే నా ఆపోజిట్ లీడరు నేను డబ్బులు వచ్చి పెట్టాను. అతను చూసి అతను 1000 రూపాయలు ఇచ్చాడు. నాకు ఓట్లేతని ప్రామిస్ చేసిన కుటుంబాలందరూ కూడా తీరా అతను 1000 రూపాయలు ఇస్తాను కదా. ఈయన గడ్డ వెంకటేశ్వర్లు 500 ఇచ్చిండు, ఆయన 1000 రూపాయలు ఇచ్చిందని
తీర ఓటింగ్ ఎలక్షన్ కాడికి పోతే కల్లా ఆటోమేటిక్ ఓటమికి ఎన్ని కావాలి 50 ఓట్లు వచ్చిన మెజార్టీ ఓడిపోయినట్టే 100 ఓట్లు వచ్చిన ఓడిపోయినట్టే 4 ఓట్లు వచ్చాయి. ప్రజల్లో ఏ పార్టీ నాయకుడైనా కానీ బీఆర్ఎస్ కావచ్చు, కాంగ్రెస్ కావచ్చు, ఏ లీడర్లైనా ఫస్ట్ ఆఫ్ ఆల్ లీడర్లు మొత్తం ఒక ఏంటంటే ప్రజలు మంచి వ్యక్తి అనేవాడు ఏ డబ్బులు చెప్పినా వేస్తారు అప్పుడు ఓట్లు. నేనే కానీ నా ఆపోజిట్ లీడర్ ఎవరినో ఒకరిని గెలిపిస్తారు. మనం ఈ వ్యవస్థ ఈ డబ్బులు పెట్టి ఓట్లు కొనుక్కునే వ్యవస్థను మాత్రం ఏ పార్టీ వాళ్ళైనా కానీ సార్ దీన్ని నిరోధించకపోతే రాజకీయంగా అందరూ అలా నేను ఖద్దరు సొక్కా వేసుకున్నా ఇంకోళ్ళు వేసుకున్నా ఫ్యామిలీలు కూడా చాలా ఆర్థిక పరిస్థితులు ఉన్నాయి సార్. ఎందుకంటే అప్పులు చేసి భూములు అమ్ముకొని నేను కూడా రాజకీయంగా నాది 4-5 ఎకరాలు పోగొట్టుకున్నాను. 3 లక్షల లెక్క అమ్ముకొని 1 ఎకరం 2 కోట్ల నేను ఏం చేసి నేను చేయలేను. కాబట్టి నేను కూడా నా సలహా ఏంటంటే రాజకీయ లీడర్లు నిలబడేవాళ్ళు సర్పంచ్లో నాకు పోయినసారి అవకాశం వచ్చిన డబ్బులు లేకనే నేను వదిలేశాను. పెట్టే శక్తి లేకుండా అయిపోయింది. నేను నిలబడి భూమి పోగొట్టుకున్నా, కొంచెం ఆర్థికంగా వెనకబడ్డా, మళ్ళీ నిలబడాలంటే మళ్ళీ డబ్బు పెట్టాలి. అందుకోసం నేను కూడా నిర్ణయాన్ని డ్రాప్ చేసుకున్నాగా చెప్పే నేను ఒక్కటే సార్, ఏ పార్టీ లీడర్లైనా ప్రజల అభిమానం ఉంటే తప్పకుండా మనకు ఓటేస్తాం. నేను కాకపోయినా నువ్వైనా వెళ్తావు. ఇప్పుడు నేను మంచి వ్యక్తిని కాననుకో, నా ఆపోజిట్ నువ్వు మంచి వ్యక్తి అంటే నీకు ఓట్లేసి గెలిపిస్తారు. అంతేగాని ఈ డబ్బులు, చీరలు, మందు ఈ సంస్కృతి మాత్రం ఏ పార్టీ అయినా ఖచ్చితంగా నేను పార్టీ లీడర్గా తీసేయాలనేది నా అభిప్రాయం సార్. దాన్ని పెంచి పోషిస్తున్నది నాయకులే అంటారా సార్? పక్కా లీడర్లే, అందులో డోకలే. దాన్ని రూపుమాపాలంటే ఎలాంటి మళ్ళీ లీడర్లే రావాలి. మా పక్క చింతకాని మండలంలో మన ఇప్పుడు ఎక్స్ఎంపీపీ గారు చింతకాని మండలంలో పాలెం వాళ్ళిద్దరు ఇలాగనే అనుకున్నట్టు లీడర్లు పోటీ చేసేవాడు, కాంగ్రెస్ టీఆర్ఎస్. మన ఇద్దట్లో ఎవడు గెలిచినే లేదు. రామలవారి గుళ్ళో పోయి ప్రమాణం చేసినట్ట, నువ్వు రూపాయి అవుతుంది, నేను రూపాయి అవుతుంది, నువ్వు గెలిచిన ఓకే నేను గెలిచి 8 దాకా జనం పోలింగ్ కాడికి రాలేదంట. ఎమ్మటే కలెక్టర్ గారు ఫోన్ చేసి ఏంటంటే ఎవడు ఓట్లు అయిపోతారు, రేషన్ కార్డులు, కరెంట్లు, పంపులు మొత్తం పడి చేయండి అంట. సో వచ్చినట్టు జనం వచ్చి ఓట్లు వేసారు ఒక అభ్యర్థి. ఏడు కూడా అంతే సార్, ఎవరో ఒకళ్ళు గెలుతారు. కానీ మనం నేర్పింది లీడర్లే. ఇది ప్రజలేమో వచ్చి మన ఇంటికి వచ్చి నాకు మందు పోయి డబ్బులు అని అడగలే. మనం పోయి మనం గెలవడం కోసం ఈ అడ్డదారులు దొక్కి మన డబ్బులు సంస్కృతి నేర్పియాలి. స్థాయిలు దాటిపోయి ఇల్లు అమ్ముకొని, పొలాలు అమ్ముకొని, పెళ్ళాల నాకు చెప్పకూడదు. నా భార్య మెల్ల తాడు కూడా పెట్టా సార్ నేను నిలబడ్డప్పుడు. వాస్తవం నగ్న సత్యం, నేను ఇలా అబద్ధం చెప్పట్లేదు. నేను చాలా ఆర్థికంగా నేను మెంటల్గా సఫర్ అయ్యి ఓడిపోయి మానసికంగా కూడా నేను ఆర్థికంగా దెబ్బతిన్నా సార్. యువత బాగా డ్రగ్స్కు, మద్యానికి బానిస అవుతుంది, యువత పెడదారి పడుతున్నది. ఇటీవల మహిళల మీద అగత్యాలకు పాల్పడుతున్నారు. ఇటీవల నాగర్కర్నూలులో ఒక మహిళపై సామూహిక అత్యాచారం చేసినారు. యువతలో మార్పు రావాలంటే చట్టాలు రావాలంటారా, సమాజంలో మార్పు రావాలంటారా, ఇలాంటి సంస్కృతి పోవాలంటే ఎలాంటి మార్పులు రావాలి సమాజంలో, యువతలో మార్పు రావాలంటే? సార్ ఫస్ట్ మన కుటుంబం నుంచి మన పిల్లల్ని తల్లిదండ్రులు అనేవాళ్ళం వాళ్ళ నడవడిక మీద కంపల్సరీగా దృష్టి పెట్టాలి సార్. ఏ ప్రభుత్వం ఏ చట్టాలు వచ్చినా మన ఇంట్లో పిల్లల్ని మనం స్కూల్కి పోతాడు, కాలేజీకి పోతానంటే అసలు వాళ్ళ నడవడిక ఏంది, వాళ్ళు ఎవరితో ఫ్రెండ్షిప్ చేస్తాడు, వాడి బిహేవియర్ ఏంది, అసలు ఏంటనేది తల్లిదండ్రులు కంపల్సరీగా వాడి మీద మన దృష్టి ఉండాలి. ఉన్నప్పుడే వాడు చెడ్డదారులు మరి నాన్న అది కాదు ఇది అని చెప్పి వాడిని సక్రమైన మార్గంలో నడిపేయాల్సిన బాధ్యత మాత్రం 110% తల్లిదండ్రులే సార్. ప్రభుత్వం ఎంతమంది మీద నిఘా పెట్టిద్ది, ఎంతమందిని కాపాడగలిగిద్ది, ఏం చేయగలిగిద్ది? నీ ఇంట్లో ఉన్న పిల్లల్ని నువ్వే కాపాడలేకపోతుంటే వాళ్ళందరూ ప్రభుత్వం, ఏ ప్రభుత్వం అయినా కానీ ఏ ప్రభుత్వం కూడా అందరినీ పోలీసు వారు ఈ రేపులు చేయకుండా ఇప్పుడు ఎంతమందిని కాపాడగలుగుతారు? ఫస్ట్ మన పిల్లలకి మన తల్లిదండ్రులు, మన గురువులు, ఉపాధ్యాయులు ఆడ ఎలా చెప్తారో మనం కూడా మన పిల్లల్ని వాళ్ళ నడవడం మీద తల్లిదండ్రులు కంపల్సరిగా పెట్టాల్సి ఉంది. నేను కూడా నా కొడుకుని నేను రాజకీయంగా దెబ్బతిని నా కొడుకు రాజకీయాలు రాకుండా నేను ఎంసీఏ చదివిస్తే నా కొడుకుని నేను ఉద్యోగం చేస్తాను. నేను ఎందుకంటే అందరికి కూడా నేను చెప్పేది ఏంటంటే మన పిల్లల్ని మనం కంపల్సరిగా వాళ్ళ భవిష్యత్తు కోసం మార్గం వేయాల్సింది మాత్రం తల్లిదండ్రులే సార్. సార్ ఫైనల్గా మీ గ్రామ ప్రజలకు ఏం సూచన చేస్తారు, ఎలాంటి నాయకులు ఎన్నుకోవాలని మీరు కోరుతున్నారు? నేనైతే సార్ దండం పెట్టి మా గ్రామ ప్రజలందరికీ కూడా చెప్తున్నా, నేననే కాదు మంచి వ్యక్తులు మన గ్రామాన్ని మంచి చేసి అందరిని చూస్తున్నాను. ఎవరు నచ్చితే వాళ్ళకే ఓట్లేసి మంచిగా గెలిపిద్దాం. అందరూ రాజకీయాలకు అత్యంతం కూడా గ్రామ అభివృద్ధికి నేను ఇంతకుముందు అధికార పార్టీలు ఉన్నా, ఇప్పుడు అధికార పార్టీలు లేకపోయినా అందరం గ్రామ అభివృద్ధికి మా వంతు కూడా సహకారం తప్పకుండా. నేను ఈ గ్రామంలో
జీవితం ఉన్నంత కాలం రాజకీయంగా నేను ఈ గ్రామ అభివృద్ధికి తప్పకుండా నా సర్వీస్ ఉంటుంది సార్. ఓకే, థ్యాంక్ యూ సార్. చూస్తున్నామండి మీ తెలుగు టీవీ.